తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. ఓకే, మనకు డిఎస్సిలో ఎస్జిటి కావచ్చు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో ఉన్నటువంటి ఒక టాపిక్స్లో మనం ఒక్కొక్కటి ఈ కార్యక్రమంలో చెప్పుకోబోతూ ఉన్నాము. సో దాంట్లో ఫస్ట్ది ఏంటిది అంటే భారత రాజ్యాంగము. సో మనకు 5th క్లాస్లో, 8th క్లాస్లో, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకు భారత రాజ్యాంగం గురించి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో చెప్పుకునేటటువంటి యొక్క అంశాలు ఇటు ఎస్జిటి వాళ్ళకు, అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి. సో మనకు ఈ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. బాగా వినండి, మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎగ్జామ్ త్వరలోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఉంటే తప్పకుండా ఈ క్లాసెస్ నుంచి మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చేటటువంటి సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని టీచర్స్గా ఉద్యోగాలు సంపాదించాలనేసి కోరుకుంటూ మనం క్లాస్కు స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ నేమ్ ఏంది అని అంటే భారత రాజ్యాంగము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాము. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగాన్ని మనం ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అనేగా పిలుస్తాం. ఈ కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదము ఫ్రెంచ్ భాషలో ఉండే కాన్స్టిట్యూషియో అనే పదము నుండి ఉద్భవించింది. ఓకే, ద ఇంగ్లీష్ వర్డ్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లీష్ వర్డ్ derived from French language word constitutio, which means to establish. ఓకే, సో ఫ్రెంచ్ భాషలో కాన్స్టిట్యూషియో అంటే మీనింగ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్. స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి ప్రతి దేశము కూడా రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు? ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, పరిపాలన ఏ విధంగా నిర్వహించాలి అనే నియమాలు రాజ్యాంగంలో ఉంటాయి.
దాని ప్రకారమే ప్రభుత్వాలను ఏర్పడుతున్నాయి, అదేవిధంగా పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ కంపల్సరీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ రన్ ద గవర్నమెంట్. దట్స్ వాట్ ఆల్ ద మోడర్న్ కంట్రీస్ హ్యావింగ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ రాజ్యాంగాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే జాతీయ శాసనము అని పిలుస్తాము. రాజ్యాంగాన్ని మనం ఏమని పిలుస్తాం? నేషనల్ లా అని పిలుస్తాం, జాతీయ శాసనము అని పిలుస్తాము. అంటే భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితులను ప్రాతిపదికగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి రాజ్యాంగము అనేది భారతదేశానికి మాత్రమే వర్తిస్తుంది తప్ప వేరే దేశాలకు వర్తించదు. కారణం, ఆయా దేశాలలో ఉండేటటువంటి పరిస్థితులు వేరు, భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితులు వేరు. సో we have to prepare the constitution on the basis of particular conditions of respective countries. Okay, సో భారతదేశంలో రాజ్యాంగాన్ని తయారు చేయటానికి దారితీసినటువంటి ఒక పరిస్థితులు ఏంటివి, దోహదపడినటువంటి యొక్క అంశాలు ఏంటివి అనేది మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. బిర్కెన్ హెడ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పేరమ్మా? బిర్కెన్ హెడ్. ఇతను ఎవరు అని అంటే భారత రాజ్య కార్యదర్శి. భారత రాజ్య కార్యదర్శి. ఏం పేరు అతని పేరు? బిర్కెన్ హెడ్. ఇతడు 1928 ఓకే 1927 నవంబరు నెలలో బ్రిటిష్ పార్లమెంటులో గల ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్లో ప్రసంగించిండు. బ్రిటిష్ పార్లమెంటులో 2 సభలు ఉంటాయి. ఎగువ సభనేమో ప్రభువుల సభ అని పిలుస్తాము. ఏమంటాము? ప్రభువుల సభ. అప్పర్ హౌస్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ హౌస్ ఆఫ్ లార్డ్స్. లోయర్ హౌస్ నేమ్ ఈజ్ హౌస్ ఆఫ్ కామన్స్, అంటే సామాన్యుల సభ అని పిలుస్తాము. ఈ ఎగువ సభ అయిన ప్రభువుల సభలో ఈ బిర్కెన్ హెడ్ ప్రసంగిస్తూ భారతీయులకు ఒక సవాలును విసిరిండు. గివెన్ ఛాలెంజ్ టు ఇండియన్స్. దేని గురించి? భారతీయులందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని మీరు తయారు చెయ్యగలరా అని సవాలు విసిరిండు. ఎవరమ్మా? బిర్కెన్ హెడ్. ఎప్పుడు? 1927 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్లో ప్రసంగిస్తూ ఒక సవాల్ను విసిరిండు అనేది గుర్తుంచుకోండి. సో మరి భారత జాతీయ నాయకులు ఉన్నారు, మరి బిర్కెన్ హెడ్ విసిరినటువంటి సవాల్ను స్వీకరించాలన్నా వద్దా అనేసి దాని గురించి వాళ్ళు ఆలోచన చేయడం ప్రారంభించారు. దాంట్లో భాగంగా జాతీయ నాయకులు ఏం చేసిండ్రు అని అంటే బొంబాయి నగరములో ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎప్పుడు? 1928 ఫిబ్రవరి 20 నాడు ఏర్పాటు చేసారు అఖిలపక్ష సమావేశాన్ని. ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరూ కూడా ఏం చెప్పారు అని అంటే తప్పకుండా ఆ బిర్కెన్ హెడ్ చేసినటువంటి సవాల్ను స్వీకరించాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనము తయారు చేయాలి అని ఒక నిర్ణయము తీసుకున్నారు. దాని ప్రకారమే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన, ఏం పేరమ్మా? మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో మొత్తము 8 మంది ఉన్నారు.
ఈ అఖిలపక్ష సమావేశము నిర్వహించినటువంటి ఉపసంఘములో మొత్తము సభ్యుల సంఖ్య 8. దానికి అధ్యక్షుడెవరు అంటే మోతీలాల్ నెహ్రూ. వీళ్ళు ఏం చేసినారు? భారతీయులందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. దీన్నే మనము ఏమని పిలుస్తాము అని అంటే నెహ్రూ నివేదిక అని పిలుస్తాము. ఓకే, నెహ్రూ నివేదిక అని పిలుస్తాము. ఇది 1928లో జరిగినటువంటి ఒక రిపోర్టు, నెహ్రూ నివేదిక. సో భారత రాజ్యాంగానికి తొలి ప్రతుల ప్రస్తావన గురించి మనం మాట్లాడుతున్నాం. దీన్నే భారత రాజ్యాంగం యొక్క తొలి ప్రతిగా మనం పిలుస్తాము. ఓకే, దీని తర్వాత రెండవ అంశం ఏంటి అని అంటే 1931వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931 కాంగ్రెస్ పార్టీ కండక్టెడ్ మీటింగ్ ఎట్ లాహోర్. అంటే ప్రతి సంవత్సరము రాజకీయ పార్టీలు దేశంలో ఏదో ఒక నగరంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాయి. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 1931వ సంవత్సరంలో ఎక్కడ సమావేశాలు నిర్వహించుకున్నాయి? కరాచీలో. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉన్నది. ఓకే, కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశం 1931లో జరిగింది. ఎక్కడ అంటే అది కరాచీలో జరిగింది. ఈ కరాచీ సమావేశంలో ఓకే ఒక తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఆ తీర్మానంలో ఏముంది అని అంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో భారత రాజ్యాంగము ఎలా ఉండాలి అని అని ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఓకే, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా ఉండాలి అని ఒక తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ 1931 కరాచీ సమావేశంలో ఆమోదించడము జరిగింది. ఇది కూడా భారత రాజ్యాంగాన్ని తయారు చేయటానికి దోహదపడినటువంటి ఒక అంశంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మహాత్మా గాంధీ, ఏం పేరు? మహాత్మా గాంధీ ఆయన యొక్క యంగ్ ఇండియా అనేటటువంటి పత్రికలో వ్యాసాలు రాసేటటువంటి వారు. ఓకే, యంగ్ ఇండియా అనేది ఒక పత్రిక. దాంట్లో మహాత్మా గాంధీ వ్యాసాలు రాస్తూ ఉండేది, ప్రచురితమవుతూ ఉండేది. ఈ యంగ్ ఇండియాలో ఆయన ఏం రాసిండు అని అంటే వ్యాసంలో తాను భారత రాజ్యాంగము నుండి ఏమి ఆశిస్తున్నానో అతడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 1931లోనే 1931వ సంవత్సరంలో మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికలో ఆయన ఏం చెప్పిండనంటే భారత రాజ్యాంగము నుంచి నేను ఏం ఆశిస్తున్నాను అనేసి చెప్పడం జరిగింది. అంటే తన వ్యక్తిగతంగా ఏమి ఆశించడం అనేది కాదు, భారతదేశ అభివృద్ధికి భారత ప్రజల కోసం ఏం కావాలి అనే ఉద్దేశాన్ని తాను షేర్ చేసుకోవడము జరిగింది. ఏ పత్రికమ్మా? యంగ్ ఇండియా. ఏ సంవత్సరము? 1931. ఎవరు తన అభిప్రాయాన్ని వ్యాస రూపంలో చెప్పిండు? మహాత్మా గాంధీ. సో వీటన్నింటినీ కూడా మనము భారత రాజ్యాంగ తొలి ప్రతుల ప్రస్తావనగా మనం చెప్పొచ్చు. ఒకటి నెహ్రూ నివేదిక, రెండవదేమో కరాచీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆమోదించినటువంటి తీర్మానము, థర్డ్ వన్ ఏమో మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో తాను రాజ్యాంగం నుంచి ఏమి ఆశిస్తున్నాను అని చెప్పడము జరిగింది. సో ఈ విధంగా భారతదేశానికి రాజ్యాంగ తొలి ప్రతులుగా మనం నెహ్రూ నివేదికను మనము
చెప్పొచ్చును. కరాచీ సమావేశ తీర్మానం కూడా చెప్పొచ్చు. రైట్, తప్పకుండా ఈ ఏరియా నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అవకాశాలు బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లిజన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్. సో నెక్స్ట్ వన్ తర్వాత మనకు భారత రాజ్యాంగానికి స్ఫూర్తినిచ్చినటువంటి యొక్క అంశాలు. భారత రాజ్యాంగానికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి అంశాలు. భారత రాజ్యాంగానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగింది? 1789వ సంవత్సరంలో జరిగింది. ఈ ఫ్రెంచ్ విప్లవము అంటే ద ఫ్రెంచ్ రెవల్యూషన్ బ్రోక్ అవుట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1789. ఫ్రెంచ్ విప్లవం ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఏంటిది అని అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఫ్రెంచ్ విప్లవము ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మన భారత రాజ్యాంగము కోరుకునేది కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము. అందరికీ అన్ని రకాలైన స్వేచ్ఛలు ఉండాలి, అందరూ అన్ని రంగాలలో సమానంగా ఉండాలి. మూడవది సౌభ్రాతృత్వము అంటున్నాము. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సోదర భావంతో భారతీయులు కలిసిమెలిసి జీవించాలని ఒక స్ఫూర్తిని ఇచ్చినటువంటిది ఏది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789. ఓకే, అదేవిధంగా రెండవది ఏంది? బ్రిటిష్ పార్లమెంటరీ విధానము. బ్రిటిష్ పార్లమెంటరీ విధానము. బ్రిటిష్ పార్లమెంటుని మనం ఏమంటాము? మదర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తాము. ఓకే, మదర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ప్రపంచంలో మొట్టమొదటగా ఏర్పడినటువంటి పార్లమెంటు ఏది అంటే బ్రిటిష్ పార్లమెంటు. అందుకోసమే బ్రిటిష్ పార్లమెంటుని పార్లమెంటరీ మాతా అని పిలుస్తాము, మదర్ ఆఫ్ పార్లమెంటుగా పిలుస్తాము. దేన్నమ్మా? బ్రిటిష్ పార్లమెంటు ఏమని పిలుస్తాము? మదర్ ఆఫ్ పార్లమెంటు లేదా పార్లమెంటరీ మాతాగా పిలుస్తాం. ఎవరిని? బ్రిటిష్ పార్లమెంటును. సో బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్ మదర్ ఆఫ్ పార్లమెంట్. సో అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అడాప్టెడ్ పార్లమెంటరీ సిస్టమ్ ఫ్రమ్ బ్రిటన్. భారత రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుండి స్వీకరించడం జరిగింది. దేని నుంచి? బ్రిటన్ నుండి స్వీకరించడము జరిగింది. రైట్ అమ్మ. అదేవిధంగా ఒక బ్రిటిష్ పార్లమెంటరీ విధానమే కాకుండా అమెరికా హక్కుల చట్టం, అమెరికా హక్కుల చట్టం కూడా భారత రాజ్యాంగానికి స్ఫూర్తినిచ్చిన అంశాల్లో ఒకటిగా మనము చెప్పవచ్చు. హక్కుల చట్టము, అమెరికా హక్కుల చట్టము. రష్యా చైనాల సోషలిస్టు భావాలు, రష్యా అదేవిధంగా చైనా సోషలిస్టు భావాలు, సామ్యవాద భావాలు, సోషలిస్టు భావాలు. ఓకే, సో ఇటువంటివన్నీ కూడా భారత రాజ్యాంగానికి స్ఫూర్తినిచ్చినటువంటి అంశాలుగా మనము చెప్పుకోవచ్చును. ఇక దీని తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణము, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మేషన్. భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణము, భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణము. ఓకే, అసలు భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం. హౌ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఇన్ ఇండియా అంటే, ఒకటి 1946వ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ను నియమించటం జరిగినది.
దీన్నే మనము మంత్రిత్రయ రాయబారము అని పిలుస్తాము. దీన్నే మనం ఏమంటాము? మంత్రిత్రయ రాయబారము అని పిలుస్తాము. ఓకే, క్యాబినెట్ మిషను అన్నా మంత్రిత్రయ రాయబారం అన్నా రెండు ఒకటే. 1946వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం క్యాబినెట్ మిషన్ను నియమించటం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్లో 3 సభ్యులు ఉన్నారు. హౌ మెనీ? 3. క్యాబినెట్ మిషన్ కాన్స్టిట్యూటెడ్ 3 మెంబర్స్. దాంట్లో మొట్టమొదటి వారు లార్డ్ ఫెథిక్ లారెన్స్. ఏం పేరమ్మా? లార్డ్ ఫెథిక్ లారెన్స్. రెండవది ఎవరు? ఏవి అలెగ్జాండర్. ఏవి అలెగ్జాండర్. మూడవది ఎవరు? సర్ స్టాఫర్డ్ క్రిప్స్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఇట్లా క్యాబినెట్ మిషన్లో మొత్తము 3 సభ్యులు ఉన్నారు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ క్యాబినెట్ మిషన్? 3. ఫస్ట్ వన్ లార్డ్ ఫెథిక్ లారెన్స్, సెకండ్ వన్ ఏవి అలెగ్జాండర్, థర్డ్ వన్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్. రేపు మీకు వాడు ఎగ్జామ్లో ఏమడుగుతాడు? క్యాబినెట్ మిషన్లో గల సభ్యులు కానిదెవరు అని అడగవచ్చు, సభ్యులుగా ఉన్నదెవరు అని అడగవచ్చు, ఏ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ నియమించబడింది. సో ఏ విధంగానైనా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి అన్నీ మనకు తెలిసి ఉండాల్సిందే. ఓకే, సో ఈ క్యాబినెట్ మిషన్ ఏం సూచన చేసింది అని అంటే, భారతీయులకు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించండి అని చెప్పింది. The cabinet mission recommended to British government, that is, give a chance to Indians to form constituent assembly for the preparation of Indian constitution. రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని భారతీయులకు ఇవ్వండి అని క్యాబినెట్ మిషన్ చెప్పింది. సో ఈ క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకే, ఈ క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకే ఏం జరిగింది అని అంటే, రాజ్యాంగ పరిషత్తు ఏర్పడాలి అనొక నిర్ణయానికి రావడం జరిగింది. అకార్డింగ్ టు క్యాబినెట్ మిషన్ రికమెండేషన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఫార్మ్డ్. ఓకే, ఈ క్యాబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే, ఏర్పాటు కాబోయే రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 389 మంది ఉండాలి అని చెప్పడం జరిగింది. ఓకే, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని భారతీయులకు ఇవ్వండి. ఆ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 389 ఉండాలి అని కూడా రాజ్యాంగ పరిషత్తులో ఉండాలని క్యాబినెట్ మిషన్ చెప్పింది. అంతేకాకుండా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు ఉండాలి అని చెప్పింది. ఈచ్ 10 lakhs people should have one representative in కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఉండాలి అని కూడా ఈ క్యాబినెట్ మిషన్ చెప్పడము జరిగింది. మరి 389 మందిని ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది క్వశ్చన్. హౌ వి సెలెక్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్? అది కులము, మతము, ప్రాంత ప్రాతిపదికగా మనం సభ్యులను తీసుకుంటే ఇట్ బికమ్స్ బిగ్ ప్రాబ్లం. అదొక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది. ఓకే, అంటే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? జూలై నెల, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, జూలై నెల 1946లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగినాయని అడగవచ్చు.
ఇన్ విచ్ ఇయర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీటెడ్ అంటే 1946. ఏ నెలలో జరిగినాయి? ఇన్ విచ్ మంత్ ఆఫ్ 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్టెడ్ మీన్స్ జూలై. అంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జూలై నెల 1946లో జరిగినాయి. రైట్ అమ్మా. సో ఈ ఎన్నికల్లో మరి ఎవరు పాల్గొన్నారు? రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎవరు ఎన్నుకున్నారు అంటే ఎన్నికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ప్రత్యక్ష ఎన్నికలు, రెండవదేమో పరోక్ష ఎన్నికలు అని ఉంటాయి. డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని 2 ఉంటాయి. ఓకే, ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు అని 2 ఉంటాయి. ప్రజలే నేరుగా ఎన్నికల్లో పాల్గొంటే దాన్ని ప్రత్యక్ష ఎన్నికలు అని అంటాము. పరోక్ష ఎన్నికలు అంటే ప్రజలు నేరుగా పాల్గొనరు. ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు మాత్రమే కొన్ని ఎన్నికల్లో పాల్గొంటారు. ఉదాహరణకు మీరు చూడండి, లోకసభ ఎన్నికలు ఉన్నాయి. లోకసభ ఎలక్షన్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్ ఎలక్షన్ because the people are participating in Lok Sabha election directly, so it is called as direct election. అదే రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికలు ప్రత్యక్షమైనవి కావు, పరోక్షమైనవి. రాజ్యసభ ఎన్నికలు పరోక్షమైనవి. మరి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అంటే ప్రజలు రాష్ట్రాల శాసనసభ సభ్యులను ఎన్నుకుంటే దే ఎలెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. కాబట్టి రాజ్యసభ ఎన్నికకు ప్రజలకు సంబంధం లేదు. అందుకే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ఇప్పుడు మనం ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మరి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ప్రత్యక్షమైనవా పరోక్షమైనవా అని చూస్తే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు 100కి 100 పాళ్ళు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి అని మనం చెప్పాలి. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇండైరెక్ట్ ఎలక్షన్. అవి 100కి 100 పాళ్ళు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి. మరి ఎవరు ఎన్నుకున్నారు అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు, రాష్ట్రాల్లో ఉండే శాసనసభ సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. ఓకే, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము రాష్ట్రాలలో ఉండే శాసనసభలకు మొట్టమొదటగా ఎన్నికలు జరిగిన సంవత్సరము 1937. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరము 1937. అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935, ఫస్ట్ టైం ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1937. ఓకే, సో ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎవరు ఎన్నుకున్నారు? రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. ఓకే, అదేవిధంగా మొత్తం 389 మంది సభ్యులు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి అత్యధిక స్థానాలు లభించినాయి. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సంపాదించుకున్న రాజకీయ పార్టీ ఏది అంటే కాంగ్రెస్. ద కాంగ్రెస్ పార్టీ ఓన్ 208 సీట్స్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దాని సంఖ్య ఎంత అంటే 208. అంటే రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య మొత్తంలో 69% సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.
మొత్తం 389 మంది కదా, దాంట్లో కాంగ్రెస్ పార్టీకే 208 సీట్లు వచ్చినాయి. అంటే 69% సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ద కాంగ్రెస్ పార్టీ ఓన్ 69% సీట్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఓకే, రెండవ స్థానంలో ఉన్న పార్టీ ఏది? ముస్లిం లీగ్ పార్టీ. ముస్లిం లీగ్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ కేవలం 73 సీట్లను మాత్రమే గెలుచుకుంది. రైట్. సో రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఎస్సీలో ఒక 26 మంది గెలిచినారు. అదే మహిళలు అయితే మహిళలు అయితే 15 మంది ఎన్నికైనారు. సరోజీ నాయుడు కావచ్చు, దుర్గాబాయి దేశముఖ్ కావచ్చు, ఓకే, హంసా మెహతా కావచ్చు, ఇంకొంతమంది, ఓకే, విజయలక్ష్మి పండిట్ మొదలైనటువంటి మహిళలు గెలిచినారు. సో ద టోటల్ ఉమెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఓన్లీ 15. సో అదే దళితులు ఎంతమంది గెలిచినారు? 26 మంది రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో దళితులు గెలిచిండ్రు. 15 మంది మహిళలు రాజ్యాంగ పరిషత్తులో గెలిచినటువంటి వాళ్ళు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మహాత్మా గాంధీ అండ్ మహమ్మద్ అలీ జిన్నా. మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళిద్దరూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. అయినా కూడా దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వీళ్ళిద్దరూ రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు అంటే వీళ్ళు రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దే ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్రీడమ్ మూమెంట్ ఈవెన్ దో దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎవరు వాళ్ళు? వన్ ఈజ్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ ఈజ్ మహమ్మద్ అలీ జిన్నా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. సో ఎన్నికలు అనేవి రాజ్యాంగ పరిషత్కు జరిగినాయి. మొత్తం బ్రిటిషు రాష్ట్రాల నుంచి 292 మంది, అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు, ఓకే, స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది నామినేట్ చేయబడ్డారు. అదే బ్రిటిషు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 9. సో ఆల్ టుగెదర్ 389 మంది సభ్యులు ఉన్నారు. దేంట్లో? భారత రాజ్యాంగ పరిషత్తులో. ఓకే, భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 389. అయితే మనకు భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారము దేశ విభజన జరిగింది. ఓకే, మనకు ఆగస్టు 14, 1947 నాడు, ఓకే, పాకిస్తాన్ అనేది ఏర్పడింది. రైట్. మన ఇక్కడ కొత్త రాజ్యం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య తగ్గుతుంది కదా. ఓకే, అప్పుడు దేశ విభజన జరిగిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఇండియా, లేదు అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్ట్రెంత్ ఈజ్ 299. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 299. దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గినది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మొదట్లో ఎంత సభ్యుల సంఖ్య? 389. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 299కి తగ్గింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినాయి.
ఈ రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? రాజ్యాంగాన్ని తయారు చేయాలి. రాజ్యాంగ పరిషత్తు యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఉద్దేశం ఏంటిది? రాజ్యాంగాన్ని తయారు చేయాలి, భారతీయులందరికీ ఉపయోగపడే రాజ్యాంగాన్ని రూపొందించాలి. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ద మెయిన్ పర్పస్ ఈజ్ ప్రిపేర్ గుడ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆల్ ఇండియన్స్. భారత ప్రజలందరికీ అద్భుతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఇవ్వడమే రాజ్యాంగ పరిషత్ యొక్క బాధ్యత అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం, రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ హెల్డ్ ఆన్ 9th December 1946. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది ఎప్పుడు అంటే డిసెంబర్ 9, 1946 నాడు జరిగింది. ఈ సమావేశం ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య కేవలం 211. Only 211 members attended to first meeting of Constituent Assembly on 9th December 1946 in New Delhi. మరి ఏ పార్టీ బహిష్కరించింది సమావేశాన్ని అంటే ముస్లిం లీగ్ పార్టీ. ఓకే, ఏ పార్టీ అమ్మా? ముస్లిం లీగ్ పార్టీ. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని బహిష్కరించినటువంటి ఒక రాజకీయ పార్టీ ముస్లిం లీగ్. ఎందుకు బహిష్కరించినారు అంటే ముస్లిం లీగ్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యము ముస్లింలకు ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం. సో అనేక సందర్భాల్లో ముస్లిం లీగ్ పార్టీ ప్రత్యేక రాజ్య ఏర్పాటుకు ప్రయత్నాలు చేసింది, కానీ సక్సెస్ కాలేదు. కాబట్టి చివరిగా వీళ్ళు ఏం చేసినారు? మేము రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నాము అని నిర్ణయం తీసుకున్నారు, అందుకే హాజరు కాలేదు. మొదటి సమావేశాన్ని బహిష్కరించిన రాజకీయ పార్టీ ముస్లిం లీగ్. వాళ్ళకే 73 సీట్లు ఉన్నాయి. ఓకే, ముస్లిం లీగ్ పార్టీకి రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య ఎంత? 73. కాబట్టి మిగతా కొంతమంది వివిధ కారణాల వల్ల రాలేకపోయినారు. బట్ ఆల్ టుగెదర్ అటెండ్ అయినటువంటి సభ్యుల సంఖ్య మాత్రం 211 అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు మొత్తము 12 సార్లు సమావేశమైంది. ఓకే, ఎన్నిసార్లు? 12 సార్లు సమావేశమైంది. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్తు మొత్తం 11 సార్లు సమావేశమైంది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం 12 సార్లు సమావేశమైంది. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్నిసార్లు అంటే 12 సార్లు. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎన్నిసార్లు సమావేశమయ్యారంటే 11 సార్లు. సో మొత్తం రాజ్యాంగ పరిషత్తు 12 సార్లు సమావేశమైంది. మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946. చివరి సమావేశం ఏమో జనవరి 24, 1950 నాడు సమావేశమైంది. దిస్ ఈజ్ 12th మీటింగ్. ఓకే, చివరి సమావేశం ఇది. ఓకే, ఈ చివరి సమావేశంలో జరిగింది ఏంది? ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా రాజ్యాంగ పరిషత్తు చేత ఎన్నికైనటువంటి రోజు ఏది అంటే జనవరి 24, 1950. ఓకే, దీనికంటే ముందే ఎప్పుడు? నవంబరు 26, 1949.
నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగ పరిషత్తు తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు 26 నవంబర్ 1949. ఓకే. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ 26 నవంబర్ 1949. దీనికి గాను ప్రతి సంవత్సరము గుర్తుపెట్టుకోండి, జీకేలో మీకు అడుగుతాడు, ప్రతి సంవత్సరం నవంబర్ 26 నాడు జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటామో నవంబర్ 26 నాడు జరుపుకుంటాము. ఎందుకు? నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఎవ్రీ ఇయర్ ఆన్ 26 నవంబర్. మరి ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా? ఏ సంవత్సరం నుంచి? 1950 నుంచి ఏమి కాదు, ఇది 2015వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఓకే, ప్రతి సంవత్సరం నవంబర్ 26 నాడు జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాం. అది అమల్లోకి వచ్చింది. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. ఓకే, రైట్. సో ఇది 11వ సమావేశం. డిసెంబర్ 11 నాడు, ఎప్పుడమ్మా? డిసెంబర్ 11 నాడు 1946. ఓకే, రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యక్షులు ఎవరు? ఉపాధ్యక్షులు కృష్ణమాచారి. ఓకే, అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే ఇప్పుడు డిసెంబర్ 9 డిసెంబర్ 1946 రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే డాక్టర్ సచిదానంద సిన్హా. డాక్టర్ సచిదానంద సిన్హా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడ్హాక్ చైర్మన్ నేమ్ ఈజ్ డాక్టర్ సచిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది కూడా సచిదానంద సిన్హా. ఓకే, సచిదానంద సిన్హా పేరుని ప్రతిపాదించింది ఎవరు అనంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ జేబీ కృపాలాని. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జేబీ కృపాలాని సజెస్టెడ్ డాక్టర్ సచిదానంద సిన్హా నేమ్ as ad hoc చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఫ్రెంచ్ దేశ సాంప్రదాయము ప్రకారం, ఏ దేశ సాంప్రదాయము? ఫ్రెంచ్ దేశ సాంప్రదాయము ప్రకారము సభ్యులలో అత్యధిక వయస్సు కలిగినటువంటి సచిదానంద సిన్హా పేరుని జేబీ కృపాలాని ప్రతిపాదించటం జరిగింది. ఇటువంటి సాంప్రదాయం ఫ్రెంచ్ దేశంలో ఉన్నది. రైట్. ఓకే, అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యక్షులు కృష్ణమాచారి, హెచ్సి ముఖర్జీ. వీళ్ళిద్దరూ ఉపాధ్యక్షులుగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనరు. ఎప్పుడు అనంటే అది డిసెంబర్ 11, 1946 అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ డిసెంబరు 13, 1946 నాడు జవహర్ లాల్ నెహ్రూ. ఏం పేరు? జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ ప్రిపేర్డ్
ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడమ్మా? డిసెంబర్ 13, 1946 నాడు లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టింది ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఓకే, ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది ఎప్పుడు అనంటే జనవరి 22, 1947 నాడు ఆమోదించింది. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని ప్రవేశికను రూపొందించడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రిపేర్డ్ ప్రియాంబుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ తయారు చేసి ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని ప్రవేశికను రూపొందించటము జరిగింది. ఓకే, సో ఇది జవహర్లాల్ నెహ్రూది. దీని తర్వాత రాజ్యాంగ పరిషత్తు ఒక 22 కమిటీలను నియమించటం జరిగినది. ఎన్ని కమిటీలు? 22 కమిటీలను నియమించటం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏది అంటే ముసాయిదా సంఘము. ఏదమ్మది? ముసాయిదా సంఘము. డ్రాఫ్టింగ్ కమిటీ, ఇంగ్లీష్లో ఏమంటాము? డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము. ముసాయిదా సంఘము అని పిలుస్తాము. ఈ ముసాయిదా సంఘం ఎప్పుడు ఏర్పడింది అని అంటే ఆగస్టు 29, 1947 నాడు ఏర్పడింది. ముసాయిదా సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆగస్టు 29, 1947. Constituent Assembly appointed 22 committees. Out of them, most important committee name is Drafting Committee. Drafting Committee formed on 29th August 1947. Okay, దీంట్లో 7 సభ్యులు ఉన్నారు. ముసాయిదా సంఘములో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 7 ఉన్నారు. మొట్టమొదటి అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ముసాయిదా సంఘం లేదా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అనేది గుర్తుపెట్టుకోండి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. ముసాయిదా సంఘం చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఓకే, దీంట్లో మొత్తము 7 ఉన్నారు అని చెప్పినాం. ఒకరు బిఆర్ అంబేద్కర్, ఆయన చైర్మన్. రెండవది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, మూడవది గోపాలస్వామి అయ్యంగార్. గోపాలస్వామి అయ్యంగార్. నాలుగవది మహమ్మద్ సాదుల్లా. మహమ్మద్ సాదుల్లా. 5 కృష్ణమాచారి. 6 మాధవరావు. లాస్ట్ది కేఎం మున్షి. సో ఈ విధంగా 7 ఉన్నారు దీంట్లో ముసాయిదా సంఘంలో. అధ్యక్షుడు ఎవరు అంటేనేమో అంబేద్కర్, మిగిలిన వాళ్ళు సభ్యులు. దోస్ నేమ్స్ ఆర్ నెంబర్ 1 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, నెంబర్ 2 గోపాలస్వామి అయ్యంగార్, నెంబర్ 3 ఎవరు అంటే మహమ్మద్ సాదుల్లా, నెక్స్ట్ కృష్ణమాచారి, మాధవరావు, కేఎం మున్షి. అయితే ఈ కృష్ణమాచారి, మాధవరావులు ముసాయిదా సంఘంలో
మొదట్లో వీళ్ళు సభ్యులు కాదు, తర్వాత వీళ్ళు సభ్యులుగా చేరిండ్రు. మొట్టమొదటిగా ఎవరున్నారు దీంట్లో? కైతాన్ సభ్యుడిగా ఉండేది. ఏం పేరు? కైతాన్. ఇతడు మరణించడం జరిగింది. ఈ కైతాను మరణించడం వల్ల అతని స్థానంలో వచ్చింది ఎవరు అంటే కృష్ణమాచారి. అతని స్థానంలో వచ్చింది కృష్ణమాచారి. ఇక మాధవరావు విషయానికి వస్తే మిట్టల్ ఉండేది. ముసాయిదా సంఘం ఏర్పడినప్పుడు సభ్యుడు ఎవరు అంటే మిట్టల్. ఈ మిట్టలు తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం వల్ల అతని స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి మాధవరావు. అతని స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి మాధవరావు. రైట్ అమ్మ. సో ఆ విధంగా ఖైతాను స్థానంలో వచ్చింది కృష్ణమాచారి, మిట్టల్ స్థానంలో వచ్చింది మాధవరావు. ఆల్ టుగెదర్ ముసాయిదా సంఘములో సభ్యులుగా ఉన్నది 7 అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక పోతే నెక్స్ట్ది, ఈ ముసాయిదా సంఘం ఏం చేయాలి? వీళ్ళ ప్రధానమైన బాధ్యత ఏంది? ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేయాలి. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, మెయిన్ పర్పస్ ప్రిపేర్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ముసాయిదా సంఘం ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేయాలి. దానికోసమే ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముసాయిదా సంఘం ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసింది. 315 ప్రకరణలతోటి. గుర్తుపెట్టుకోండి అమ్మ, ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి? 315 ప్రకరణలు ఉన్నాయి. ఓకే. షెడ్యూల్స్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించడం జరిగింది. ఓకే. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించటము జరిగింది. ఓకే. ఈ ముసాయిదా రాజ్యాంగంలో మంచి చెడుని రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు చర్చించాలి. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని 114 రోజుల పాటు ప్రజల ముందు ఉంచటం జరిగింది. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవటానికి 114 రోజులు ప్రజల ముందు దీన్ని ఉంచటం జరిగింది. ఎన్ని రోజులు? 114 రోజులు. ఓకే. ఫిబ్రవరి 21 1948 నాడు ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించటం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు ముసాయిదా రాజ్యాంగంలో ఉండే అంశాలపైన పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేసి కొన్ని మార్పులను చేర్పులను చేసి చివరికి ఆమోదించినటువంటి రోజు ఏది అని అంటే 26 నవంబర్ 1949. అంటే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఏది అంటే నవంబర్ 26, 1949. ఓకే. భారత రాజ్యాంగం దీన్ని తయారు చేయటానికి పట్టినటువంటి కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడుతుంది. ఓకే. 2 years 11 months 18 days. Constituent Assembly taken around 3 years time to complete the Indian Constitution preparation. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టినటువంటి కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మరి ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే 9th డిసెంబర్ 1946 నుండి ఎప్పటి వరకు తీసుకోవాలి? 26th నవంబర్ 1949 వరకు తీసుకోవాలి. డిసెంబర్ 9, 1946 నుండి ఓకే 26th నవంబర్ 1949 వరకు తీసుకోవాలి. అప్పుడే మనకు 2 years 11 months 18 days వస్తుంది. రాజ్యాంగాన్ని తయారు చేయటానికి ఆ కాలములోనే 64 లక్షల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ
spent 64 lakhs rupees for the preparation of Indian Constitution. రాజ్యాంగాన్ని తయారు చేయటానికి పట్టినటువంటి కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే ఓకే, అది దాన్ని తయారు చేయడానికి మొత్తం ఖర్చు ఎంత అయింది అని అంటే 64 lakhs rupees. Our Constituent Assembly spent 64 lakhs rupees. How much? 64 lakhs rupees to finish our constitution work. Okay, so this is 64 lakhs rupees. So how much time they taken to complete the constitution? Around 3 years. Okay, so accurate 2 years 11 months 18 days time. Okay, next one. Indian Constitution came into force on 26th January 1950. Indian Constitution came into force on 26th January 1950. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది జనవరి 26 1950. ఓకే, ఇండియా బికేమ్ a Republican country in the world on 26th January 1950. భారతదేశం ఒక గణతంత్ర రాజ్యముగా ఏర్పడినటువంటి రోజు 26 జనవరి 1950. అందుకే ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ యాజ్ రిపబ్లిక్ డే. ఓకే, రిపబ్లికన్ డే ఆన్ 26th జనవరి. ఓకే, భారత రాజ్యాంగానికి ప్రధానమైనటువంటి ఆధారము ఏది అని అంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టము, భారత ప్రభుత్వ చట్టము 1935. భారత రాజ్యాంగానికి ప్రధానమైనటువంటి ఆధారము భారత ప్రభుత్వ చట్టం 1935. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ఈజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఓకే, ప్రధానమైన ఆధారం ఏది అని అంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. ఓకే, మనకు 2013 వరకు 2013 వరకు అంటే 1950 నుంచి ఓకే, సిన్స్ 1950 the parliament has been making some constitutional amendment acts in our country. అయితే 2013 వరకు భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు జరిగినాయి, చట్టాలు అమల్లోనికి వచ్చినాయి. అవి సుమారుగా 99 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. సో ఇప్పటి వరకు అయితే 105 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఓకే, యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ మనకు 2013 వరకు సుమారుగా ఒక 99 రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చినాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది ఏర్పాటైనది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ came into force on 26th January 1950. This is historical background of our constitution. Clear? Next one. ఈ భారత రాజ్యాంగంలో ప్రవేశిక అనేది ఒకటి ఉంది, ప్రియాంబుల్. ఏంటిదమ్మా? ప్రియాంబుల్. Indian Constituent Assembly members an idea of preamble adopted from America. ప్రవేశిక అనేటటువంటి భావనను మనం ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే అమెరికా నుంచి తీసుకున్నాము. ఏ దేశం అమ్మా? అమెరికా నుండి తీసుకున్నాం. ఈ ప్రవేశికను ఏ ప్రాతిపదికన మనం తయారు చేసుకున్నాము? ఆల్రెడీ చెప్పుకున్నాం, లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా అని చెప్పుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ప్రిపేర్డ్ ప్రియాంబుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఈ ప్రవేశికను
మనం వేరు పేర్లతోటి పిలుస్తాము. ఏమంటాము? ముందు మాట, ఫార్వర్డ్, ఓకే, ప్రస్తావన, అవతారిక, పీఠిక, భూమిక, ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్. ఓకే, పర్యాయ పదాలు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, రైట్. సో ప్రవేశిక అంటే ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్ గురించి మనం తెలుసుకుందాం. ప్రియాంబుల్ ఎక్స్ప్లెయిన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వెరీ బ్రీఫ్లీ. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. ప్రియాంబుల్ ఎక్స్ప్లెయిన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వెరీ బ్రీఫ్లీ, సంక్షిప్తంగా వివరిస్తుంది. ఓకే, ఈ ప్రవేశిక దేంతోటి స్టార్ట్ అవుతుంది? ప్రియాంబుల్ బిగిన్స్ విత్ ద సెంటెన్స్ ఆఫ్ భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మేము అనే వాక్యముతోటి ప్రారంభమవుతుంది. ప్రియాంబుల్ బిగిన్స్ విత్ ద సెంటెన్స్ ఆఫ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అనే వాక్యముతో ప్రారంభమవుతుంది, రైట్. మరి ఎండింగ్ సెంటెన్స్ ఏంది అంటే రాజ్యాంగాన్ని మాకు మేము ఆమోదించుకుంటున్నాము, సమర్పించుకుంటున్నాము అన్న వాక్యంతో ముగుస్తుంది. వి సబ్మిటెడ్ కాన్స్టిట్యూషన్ బై అవర్ సెల్ఫ్, రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అన్న వాక్యంతో ముగుస్తుంది. ఓకే, ఇది ప్రవేశిక యొక్క మొదటి వాక్యము, చివరి వాక్యము. ఓకే, తర్వాత ఈ ప్రవేశిక రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ప్రియాంబుల్ డిస్క్రైబ్డ్ దట్ ఇండియా ఈజ్ సావరెన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ స్టేట్. ఓకే, రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నది అని అంటే సర్వసత్తాక, ఓకే, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా అభివర్ణించింది, గణతంత్ర రాజ్యముగా అభివర్ణించింది. ఓకే, ఎప్పుడు ఇది? ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం అదే ప్రవేశిక ఇదే భారతదేశాన్ని ఏ విధంగా అభివర్ణిస్తుందో చూడండి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంటుంది. అంటే ఒకప్పుడేమో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ప్రియాంబుల్ డిస్క్రైబ్డ్ దట్ ఇండియా ఈజ్ సావరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ స్టేట్. కానీ ప్రస్తుతం అదే ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా అభివర్ణిస్తుంది అని అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా అభివర్ణిస్తుంది. ఎట్ ప్రెజెంట్ ప్రియాంబుల్ డిస్క్రైబ్డ్ దట్ ఇండియా ఈజ్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ స్టేట్గా అభివర్ణిస్తుంది. ఓకే, మరి మార్పు అనేది ఎప్పుడు జరిగింది? ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించినారు అనేది తెలియాలి. మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించటం జరిగింది. ప్రవేశికను ఒకేసారి సవరించటం జరిగింది. ఎన్నిసార్లు? ఒక్కసారి. ఏ సంవత్సరంలో సవరించిండ్రు అంటే 1976లో సవరించిండ్రు.
42వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారము ప్రవేశికను సవరించటము జరిగింది. ఎన్నిసార్లు సవరించారు? ఒక్కసారి. ఏ సంవత్సరంలో? 1976. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 42. అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, ప్రియాంబుల్ వాజ్ అమెండెడ్. ఓకే, ఏ సంవత్సరంలో? 1976లో. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారము ప్రవేశికలో కొత్తగా 3 పదాలను చేర్చటం జరిగింది. ఎన్ని పదాలను? 3 పదాలను చేర్చటం జరిగింది. ఆ 3 పదాలు ఏవి? ఒకటి, ఫస్ట్ ఏంటి అంటే సామ్యవాద. ఫస్ట్ ఏందమ్మా? సామ్యవాద, సోషలిస్ట్. సెకండ్ది ఏంది? లౌకిక, సెక్యులర్. 3వ పదం ఏది? సమగ్రత, ఇంటిగ్రిటీ. వాటికి ఎగ్జామ్లో అడుగుతాడమ్మా, హౌ మెనీ వర్డ్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ప్రియాంబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1976? 2, 3, 4, 5 అని ఆప్షన్లో ఇస్తాడు. ఎన్ని పదాలను చేర్చినామో? 3 పదాలను చేర్చినాం. ఆ 3 పదాల పేర్లు కూడా మీకు గుర్తుండాలి. వాడు ఎగ్జామ్లో అడుగుతాడు, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారము ప్రవేశికలో చేర్చబడిన పదాలను గుర్తించుమని ఇస్తాడు. అప్పుడు మనకు 3 పదాలు అని తెలవాలి, అవి ఏవి అనేది కూడా తెలిస్తే మనం రైట్ ఆన్సర్ పెట్టి ఒక టీచర్ ఉద్యోగాన్ని మనం సంపాదించుకుంటాము. లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి 1 సామ్యవాద, 2 లౌకిక, 3 సమగ్రత. ఈ 3 పదాలను ఎక్కడ చేర్చినామో? ప్రవేశికలో. వి ఇన్కార్పొరేటెడ్ దీస్ 3 words ఇన్ ప్రియాంబుల్. ఇన్ విచ్ ఇయర్? 1976. అండర్ విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్? 42nd. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976ను మినీ కాన్స్టిట్యూషన్గా పిలుస్తాము, చిన్న రాజ్యాంగముగా పిలుస్తాము. ఏమని పిలుస్తాము? చిన్న రాజ్యాంగముగా పిలుస్తాం. చిన్న రాజ్యాంగముగా పిలుస్తాము. రైటా? ఇకపోతే మనకు భారతదేశము ఒక సర్వసత్తాక రాజ్యంగా ఏర్పడిందని అంటున్నాం. ఇండియా ఏ సావరిన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి భారతదేశం ఒక సార్వభౌమాధికార రాజ్యంగా లేదా ఒక సర్వసత్తాక రాజ్యముగా ఏర్పడినటువంటి సంవత్సరము ఏది అంటే 1947. 1947 ఆగస్టు 15, 1947 శుక్రవారము రోజు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 14, 1947 నాడు గురువారం రోజు నాడు పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చింది, ఒక దేశంగా ఏర్పడ్డది. కాబట్టి భారతదేశం ఒక సార్వభౌమాధికార రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు ఏదంటే ఆగస్టు 15, 1947. ఇండియా బికేమ్ ఏ సావరిన్ కంట్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947. అంటే స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే అధికారము భారతదేశానికి లభించినటువంటి సంవత్సరము 1947. ఓకే, నెక్స్ట్ సామ్యవాద అని అంటున్నాం. సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రాబర్ట్ ఓవెన్ సెయింట్ సైమన్. సామ్యవాద సిద్ధాంతము కోరుకునేది ఆర్థిక సమానత్వం. రాబర్ట్ ఓవెన్ సెయింట్ సైమన్ ఇంట్రడ్యూస్డ్ సోషలిజం థియరీ. సోషలిజం థియరీ మెయిన్ గోల్ ఈజ్ ఎకనామిక్ ఈక్వాలిటీ ఫార్మేషన్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ కంట్రీ. అంటే ప్రజలు ఆర్థిక సమానత్వాన్ని కలిగి ఉండాలి అని కోరుకుంటుంది. ఎవరమ్మా? సామ్యవాద సిద్ధాంతం. అందుకే భారత రాజ్యాంగంలో కూడా ఉన్నది, సమానమైన పనికి సమానమైన వేతనం పొందాలి. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్. ఓకే, అందుకే సామ్యవాదాన్ని, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసిండ్రు. బిహెచ్ఈఎల్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఇంకా ఐడిపిఎల్ కావచ్చు, చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. బ్యాంకులను జాతీయీకరణ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఆర్థిక సమానత్వం ఏర్పాటుకు దోహదపడే అంశాలు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ లౌకికాలు అంటున్నాం. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం. భారతదేశంలో విభిన్నమైన మతాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రచారం చేసుకోవచ్చును. నెంబర్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ ఇన్ ఇండియా, బట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్ అవర్ రిలీజియన్ అండ్ ప్రొపగేట్ అవర్ రిలీజియన్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ అవర్ కంట్రీ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రచారం చేసుకునే అవకాశాన్ని కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా ఇంకో మతానికి వ్యతిరేకంగా ఉండదు. ప్రభుత్వము అన్ని మతాలను సమానంగా చూడాల్సిందే. ద గవర్నమెంట్ హ్యాస్ టు ట్రీట్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ. గవర్నమెంట్ షుడ్ నాట్ షో ఎనీ పార్షియాలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాలు పక్షపాత ధోరణి వ్యవహరించరాదు. ఓకే, భారతదేశానికి అధికార మతము లేదు కాబట్టి లౌకిక రాజ్యం. మతపరమైన విషయాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి లౌకిక రాజ్యం. అన్ని మతాల వారికి సమానమైన అవకాశాలను కల్పిస్తుంది కాబట్టి లౌకిక రాజ్యం. మత ప్రమేయము లేని రాజ్యమే లౌకిక రాజ్యం. బట్ ఇన్ వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, దేర్ అఫీషియల్ రిలీజియన్ ఈజ్ ఇస్లాం. వాళ్ళ అధికార మతము ఇస్లాం. అది బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇరాక్, ఇరాన్ కావచ్చు, ఇటువంటి రాజ్యాలు అధికార మతాన్ని కలిగి ఉన్నాయి. దట్ ఈజ్ ఇస్లాం. అధికార మతము లేనటువంటి భారతదేశాన్ని లౌకిక రాజ్యం అని పిలుస్తున్నాం. మరి అధికార మతాన్ని కలిగినటువంటి అటువంటి రాజ్యాలను ఏమని పిలవాలి అంటే మతపరమైన రాజ్యాలు అని పిలుస్తారు. ఏమంటారు? మతపరమైన రాజ్యాలు అని అంటారు. ఇంగ్లీష్లో థియోక్రటికల్ స్టేట్స్ అని పిలుస్తారు. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్, పాకిస్తాన్ ఈజ్ థియోక్రటికల్ స్టేట్ బికాజ్ దే హ్యావ్ అన్ అఫీషియల్ రిలీజియన్. వాళ్ళకొక అధికార మతం ఉంది కాబట్టి. మనకు నేపాల్లో కూడా 2007 వరకు అధికార మతంగా హిందూ మతం ఉండేది. మీ దేశ అధికార మతం హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఇస్లాం మతమా అనేది అనవసరం. మీ దేశానికి ఒక అధికార మతము ఉంటే ఆ దేశాన్ని మనము లౌకిక రాజ్యం అని పిలువము, మతపరమైన రాజ్యం అని పిలుస్తాము. ఓకే, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ బికాస్ నో అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ ఇండియా. Government has to treat all the religions equally. Government should not interfere in religious matters. Government should be neutral in religious matters. ఓకే, కాబట్టి భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యంగా మనము చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. భారతదేశంలో అంతిమంగా అధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలే ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా అధికారం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ లాస్ట్లీ ఆల్ ద పవర్స్ ఆర్ సెంట్రలైజ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా అధికారము అంతా ప్రజల చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. ప్రజల అభిప్రాయాలకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వము నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రభుత్వము చట్టాలను చేస్తుంది. ద గవర్నమెంట్ టేక్ డిసిషన్స్ అండ్ మేక్ ద లాస్
ఆన్ ద బేసిస్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయానికి విలువ, గౌరవము ఉంటుంది. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు గౌరవం ఉంటుంది. ప్రజాస్వామ్య విధానానికి ఎక్కువ ఆదరణ అనేది లభిస్తుంది ఆధునిక కాలంలో. ఓకే, ఈ ప్రజాస్వామ్యం రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, డైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎగ్జాంపుల్ ఏంది? స్విట్జర్లాండ్. ఓకే, భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యము అమల్లో ఉన్నది. పరోక్ష ప్రజాస్వామ్యము అమల్లో ఉన్నది. స్విట్జర్లాండ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డైరెక్ట్ డెమోక్రసీ. ఇండియా ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఇండైరెక్ట్ డెమోక్రసీ. జనాభా ఎక్కువగా ఉండే దేశాలకు పరోక్ష ప్రజాస్వామ్యం అనుకూలంగా ఉంటుంది. జనాభా తక్కువగా ఉండే దేశాలకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అనుకూలంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో అల్టిమేట్గా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది చాలా గొప్పది. అందుకే ఆధునిక కాలంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య విధానము అమల్లో ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అది గణతంత్రాన్ని అంటున్నాము, అంటే రిపబ్లిక్. భారతదేశము ఒక గణతంత్ర రాజ్యముగా ఏర్పడినటువంటి రోజు 26 జనవరి 1950. ప్రపంచంలో భారతదేశము ఒక గణతంత్ర రాజ్యముగా ఏర్పడినటువంటి రోజు జనవరి 26, 1950. ఓకే రైట్. మరి గణతంత్ర రాజ్యం అంటే ఏంది? గణతంత్ర రాజ్యము అంటే భారతదేశానికి అధిపతి రాష్ట్రపతి. అతడు కూడా ఒక నిర్దిష్టమైన కాల పరిమితికి ఎన్నిక కావాలి. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు. ఆమె రాష్ట్రపతిగా 2022లో ఎన్నికైనారు. ఆమె 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనారు. అంటే ఆఫ్టర్ 2027 షీ షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ ప్రెసిడెంట్ ఆఫీస్. అంటే we elected her as the president of India up to 5 years. మరి దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనప్పుడు ద రిమైనింగ్ ఆల్ ద పీపుల్ షుడ్ బి ఎలెక్టెడ్ ఫర్ స్పెసిఫిక్ పీరియడ్. అంటే రాష్ట్రపతి దగ్గర నుంచి గ్రామ పంచాయతీ వరకు ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఎన్నిక కావాలి తప్ప వంశపారంపర్యంగా పదవిలోకి రాకూడదు. No one come into office as per hereditary system. వంశపారంపర్యంగా ఎవ్వరూ కూడా ఏ పదవిని పొందలేరు. And one more thing, no one continue in office up to end of their life. జీవితాంతము ఒకసారి ఎన్నికైనంత మాత్రాన జీవితాంతము పదవిలో కొనసాగే పరిస్థితి భారతదేశంలో ఉండదు. నిన్ను ఒక నిర్దిష్టమైన కాల పరిమితికి మాత్రమే ఎన్నుకుంటున్నాం, దట్ ఈజ్ 5 years. ఆఫ్టర్ 5 years యూ షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ సేమ్ ఆఫీస్. ఓకే, కాబట్టి భారతదేశంలో ఎవరు కూడా వంశపారంపర్యంగా పదవిలోకి రాకూడదు. ఎవరు కూడా ఒకసారి ఎన్నికైతే జీవితాంతం పదవిలో కొనసాగరాదు. ఇది గణతంత్ర విధానంలో ఉన్నటువంటి ఒక పద్ధతి. రైట్. అంతేకాదు ప్రవేశికలో ఈ పదాలతో పాటు ఓకే మరికొన్ని పదాలు కూడా ఉన్నాయి. ఏంటివి అవి? న్యాయము, జస్టిస్. ఏంటిది అది? న్యాయము, జస్టిస్. ఈ న్యాయము అనేది, జస్టిస్ అనేది ఒక వర్గ ప్రజలకు, ఒక ప్రాంత ప్రజలకు పరిమితము కాకూడదు. సామాజిక న్యాయము అందరికీ జరగాలి, ఆర్థిక న్యాయము అందరికీ దక్కాలి, రాజకీయ న్యాయము అందరికీ దక్కాలి.
ఎవరు తప్పు చేసినా వాళ్ళను శిక్షించాలి. పొలిటికల్ జస్టిస్ కంపల్సరీ, ఎకనామిక్ జస్టిస్, సోషల్ జస్టిస్ కంపల్సరీ ఫర్ వన్ అండ్ ఆల్. జస్టిస్ నాట్ ఫర్ ఓన్లీ పర్టిక్యులర్ రిలీజియన్ పీపుల్, పర్టిక్యులర్ రీజన్ పీపుల్, పర్టిక్యులర్ క్యాస్ట్ పీపుల్. ఎవరు తప్పు చేసినా వాళ్ళను శిక్షించండి, మిగతా వాళ్లకు న్యాయం చెయ్యండి. జస్టిస్ ఫర్ ఆల్. ఓకే, నెక్స్ట్, అందరికీ సామాజిక న్యాయం కావాలంటున్నాం, సోషల్ జస్టిస్ కావాలంటున్నాం. ఈ సామాజిక న్యాయం జరగాలి అని అంటే అంటరానితనాన్ని నిర్మూలించాలి. అన్టచబిలిటీ. ఓకే, అంటరానితనాన్ని నిర్మూలించినట్లయితే సామాజిక న్యాయం జరుగుతుంది. దళితులందరూ కూడా మనతో పాటు హ్యాపీగా ఉండగలుగుతారు. Unless abolition of untouchability, we never expect social justice. అంతేకాదు, సోషల్ ఈవిల్స్, సాంఘిక దురాచారాలు, వరకట్నము, సతీ సహగమనము, ఓకే, ఇవన్నీ కూడా సాంఘిక దురాచారాలు. వాటిని కూడా రూపుమాపాలి. బాండెడ్ లేబర్, కట్టుబానిసత్వం, అటువంటి వాటిని రూపుమాపినప్పుడే we may expect social justice. In the absence of social evils, untouchability, bonded labor, we get social justice. Okay, ఇటువంటివి లేనప్పుడే మనము సామాజిక న్యాయాన్ని పొందుతాము. ఓకే, అదేవిధంగా ఆర్థిక న్యాయం జరగాలి, ఎకనామిక్ జస్టిస్ జరగాలి అందరికీ. మరి అందరికీ ఆర్థిక న్యాయం జరగాలి అని అంటే అందరికీ ఉపాధిని కల్పించాలి. రైట్ టు వర్క్, ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్. అందరికీ ఉపాధిని కల్పించినట్లయితే, అందరికీ పనిని కల్పించినట్లయితే దే గెట్ మనీ, దే ఫుల్ఫిల్ దేర్ నీడ్స్. కాబట్టి అందరికీ మనము ఉపాధిని కల్పించాలి, అప్పుడే ఆర్థిక న్యాయము అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్, వేజెస్, శాలరీస్, పనికి తగినంత వేతనాన్ని ఇవ్వాలి. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్ అన్నాం కదా. ఏ పని చేస్తే దానికి తగ్గట్టుగా మీరు వేతనాన్ని ఇవ్వండి. అంటే ఆర్థిక దోపిడీ జరగొద్దు. ఆర్థిక దోపిడీ జరిగితే ఆర్థిక న్యాయము జరగదు. ఓకే, నెక్స్ట్, పొలిటికల్ జస్టిస్, రాజకీయ న్యాయం కూడా అందరికీ జరగాలి. అందరికీ జరగాలి అని అంటే అందరికీ మీరు ఓటు హక్కుని కల్పించండి. గివ్ రైట్ టు ఓట్ టు ఆల్ అడల్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, లాంగ్వేజ్, రిలీజియన్, జెండర్. ఎటువంటి వివక్షతను చూపకుండా వయోజనులందరికీ ఓటు హక్కుని కల్పించండి. ఓటు హక్కును కల్పించండి. అంతేకాదు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కుని కూడా అందరికీ కల్పించండి. ఎన్నికలలో పోటీ చేసే హక్కు, రైట్ టు కాంటెస్ట్ ఇన్ ఎలక్షన్. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు, ఓకే, అగ్రకులాల వాళ్ళు అందరూ పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించండి. అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్ట సభలకు వెళ్తారు. ఆ చట్ట సభలలో ఆయా వర్గాలకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి అవకాశము లభిస్తుంది. ఓకే, ప్రొవైడ్ రైట్ టు ఓట్ టు ఆల్ ద అడల్ట్స్. అండ్ సెకండ్ వన్, యూ ప్రొవైడ్ good opportunity to all the people to contest in the election. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని, హక్కుని అందరికీ ఇవ్వండి. ఇష్టమైన వాళ్ళు పోటీ చేస్తారు,
దాంట్లో కొంతమంది మహిళలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఎస్టీలు ఉంటారు. ఆ వర్గాల వారికి న్యాయము జరుగుతుంది. అంతేకాదు రాజకీయ పదవులను పొందే హక్కు, రైట్ టు హోల్డ్ పబ్లిక్ ఆఫీసెస్. రాజకీయ పదవులను పొందే హక్కు కూడా అందరికీ ఉండాలి. రాజకీయ పదవులను పొందే హక్కు, పదవులను పొందే హక్కు. ఉదాహరణకు మీరు చూడండి, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆమె ఒక మహిళ. అంటే ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి యొక్క మహిళల్లో ఇద్దరు ఉన్నారు. ఒకరు ప్రతిభా పాటిల్ అయితే రెండో వాళ్ళు ఎవరు? ద్రౌపది ముర్ము. ఈమె ఒక మహిళా రాష్ట్రపతి, దట్ ట్రైబల్, గిరిజన మహిళ. అంటే అన్ని వర్గాల వారికి పదవులను పొందే అవకాశం వస్తుందా లేదా? ఓసీలు ఉన్నారు రాష్ట్రపతి పదవిని పొందిన వాళ్ళలో, ముస్లిమ్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ ఒక ఎస్సీ, కేఆర్ నారాయణ ఒక ఎస్సీ. దట్ ఇప్పుడున్న రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, ఆమె ద్రౌపది ముర్ము. అంటే రాజకీయ పదవులను పొందే హక్కు అందరికీ ఉండాలి. ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీ, అంటే ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే రాజకీయ పదవులను పొందే హక్కు అందరికీ ఇచ్చినట్లయితే అందరికీ అవకాశాలు వస్తాయి అనేసి అంటున్నాం. అప్పుడు అందరికీ రాజకీయ న్యాయం జరుగుతుంది. కాబట్టి మనకు న్యాయం అనేది అన్ని రంగాలలో అందరికీ జరగాలి. తర్వాత రెండవ పదం ఏంది? స్వేచ్ఛ, లిబర్టీ. స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి. అంటే ఎటువంటి స్వేచ్ఛ? తమలో ఉన్న ఆలోచనలను, భావాలను వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. అంటే ఎవ్రీబడి హ్యాజ్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ప్రజలు తమలో ఉన్నటువంటి అభిప్రాయాలను, ఆలోచనలను చెప్పుకోవడానికి స్వేచ్ఛ, స్వాతంత్రము అనేది ఉండాలి. ఓకే. తర్వాత భారతదేశం ఒక లౌకిక రాజ్యం, భిన్నమైన మతాలు ఉన్నాయి. కాబట్టి మన మతం ఏదైతే ఉన్నదో మత ఆచారాలకు అనుగుణంగా ఓకే మనము దేవునికి పూజలను నిర్వహించుకోవచ్చును. అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఓకే సిక్కులు కావచ్చు, మరొకరు కావచ్చు. వాళ్ళ మత విశ్వాసాలు ఉన్నాయి, ఓకే వాళ్ళ మత ఆచారాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. వాటికి అనుగుణంగానే మతస్థులు తమ ఇష్టమైనటువంటి యొక్క దేవునికి పూజలు ఆరాధించుకోవడము, చేసుకోవడము వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్ సమానత్వం, ఈక్వాలిటీ. భారతదేశంలో ప్రజలందరికీ కూడా అన్ని రంగాల్లో సమానమైనటువంటి ఒక అవకాశాలు అనేది ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి. అంటే సమిష్టి అవసరాలను తీర్చుకోవడంలో సమానమైనటువంటి యొక్క అవకాశాలు పొంది వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఓకే. భారతదేశంలో సమానత్వాన్ని సాధించడానికి ఈ కింది కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది. ఏంటివి? సమానత్వం సాధించడానికి ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి యొక్క కొన్ని పథకాలు, కార్యక్రమాలు అంటే ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ సమ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఈక్వాలిటీ. ఈ సమానత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి అంటే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. ఇది చాలా గొప్ప విషయం.
మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారము రాజ్యాంగంలో కొత్తగా 9వ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది దేని గురించి చెప్తుందంటే భూ సంస్కరణల గురించి చెప్తుంది. అకార్డింగ్ టు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 created one more schedule in constitution, that is the 9th schedule. It explained about only land forms. భూ సంస్కరణల గురించి చెప్తుంది. భూ సంస్కరణలో ఏమున్నది? భూస్వాముల దగ్గర ఉన్నటువంటి మిగులు భూమిని ప్రభుత్వము తీసుకొని భూమి లేనటువంటి నిరుపేదలకు పంచటం జరుగుతుంది ఉచితంగా. అంటే ఉన్నవాని దగ్గర ఉన్నటువంటి మిగులు భూమిని తీసుకొని లేనివానికి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. దీంతో ఆర్థిక సమానత్వము ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఈ భూ సంస్కరణలు అనేది ఒకటి. అంతేకాదు స్త్రీ పురుషులకు సమానమైనటువంటి ఒక వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్. ఆడ మగ అని తేడా లేకుండా ఏ ఇద్దరైతే సమానంగా పనిచేస్తారో వాళ్ళిద్దరూ కూడా సమానమైన జీతాన్ని పొందటానికి అర్హులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. అంతేకాదు విద్య ఉద్యోగ విషయాల్లో కూడా స్త్రీ పురుషులకు సమానమైనటువంటి అవకాశాలని కల్పిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఆడవాళ్లకు మగవాళ్లకు విద్యారంగంలో తర్వాత ఉద్యోగ రంగాల్లో సమానమైన అవకాశాలను కల్పిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకా మహిళలకు అయితే రిజర్వేషన్స్ని కూడా కల్పించటం జరిగింది. విద్యా ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్స్ను కల్పిస్తూ ఉన్నాం. మనం రీసెంట్గా చూస్తే పార్లమెంటు ఆమోదించింది బిల్లుని, రాష్ట్రపతి కూడా సంతకం చేశారు. మహిళలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్స్ని కల్పించడం. ఇప్పటిదాకా లోకసభ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మహిళలకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. కానీ ఇటీవల భారత పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లు ప్రకారం అది చట్టమైంది. దాని ప్రకారము ప్రస్తుతము మహిళలకు లోకసభ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే. అంటే స్త్రీ పురుషులకు సమానమైనటువంటి అవకాశాలను విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తుంది. అదేవిధంగా ఆడవాళ్లకు అంటే మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తున్నాం. దాంతో వాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించగలుగుతున్నారు. నౌ ద ఉమెన్ హ్యావింగ్ రిజర్వేషన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడింగ్ పాలిటిక్స్ ఇన్ ఎలక్షన్ ఆల్సో రిమెంబర్. ఓకే. సో ఈ విధంగా ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమానత్వం అనేది ఏర్పడుతుంది. దీని తర్వాత సమానత్వం తర్వాత సోదర భావము, సౌభ్రాతృత్వము, ఫెటర్నిటీ అని అంటాము. సోదర భావము, బ్రదర్హుడ్. భారతదేశంలో విభిన్నమైన మతాల వాళ్ళు ఉన్నారు, కులాల వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ రిలీజియన్ పీపుల్, different caste people are in India. Before our caste and religion, first of all, we are Indians. ఆ తర్వాతనే నీది హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఓకే, ఇస్లాం మతమా, ఆ కులమా, ఈ కులమా అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we all are Indians. So we should be united. We should like brothers. అన్నదమ్ముల మాదిరిగా, సోదరుల మాదిరిగా మనం భారతదేశంలో నివసించాలి. అంతే తప్ప శత్రువులుగా మనం ఉండరాదు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదు. ఏదైనా సమస్యలు వస్తే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్ప వీ షుడ్ నాట్ గో ఫర్ వైలెన్స్. హింసకు ఎట్టి పరిస్థితిలో
అవకాశాన్ని కల్పించరాదు. ఓకే, అంటే మనము విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళమైనా మతాలకు చెందిన వాళ్ళము అయినా మనందరము ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉండాలి. అందుకే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులలో సోదర భావంతో ఉండాలి అన్నది ఒకటి ఉంది. అంటే ప్రతి ఒక్కరము కూడా ప్రాథమిక విధులలో ఉన్నటువంటి సోదర భావాన్ని పెంపొందించాలి అనే దానికి మనము కట్టుబడి ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఎటువంటి ఉద్రిక్తతలు అనేవి రావు. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రవేశికలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రవేశిక భారతదేశాన్ని పేర్కొంటుందని చెప్పినాం. అవే కాకుండా ఆ ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు న్యాయం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం కావచ్చు, సోదరభావము, ఇటువంటివన్నిటి గురించి కూడా మనము చెప్పుకోవడం జరిగింది. రైట్, ఇక దీని తర్వాత భారత రాజ్యాంగం యొక్క లక్షణాలలో ఒకటేంటిది అని అంటే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లిఖిత విస్తృత రాజ్యాంగము, రిటర్న్ అండ్ లెంతీ కాన్స్టిట్యూషన్, లిఖిత విస్తృత రాజ్యాంగము. భారత రాజ్యాంగ లక్షణాలలో ఒకటి లిఖిత విస్తృత రాజ్యాంగము. ప్రపంచంలో రాజ్యాంగాలను మనము రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ లిఖిత రాజ్యాంగము, లిఖిత రాజ్యాంగము. రెండవది ఏంటిది? అలిఖిత రాజ్యాంగము, అలిఖిత రాజ్యాంగము. ఓకే, దిస్ ఈజ్ రిటన్ కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ is the best example to written constitution. British constitution is best example to unwritten constitution. ఓకే, తర్వాత లిఖిత రాజ్యాంగాన్ని మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలు? రెండు రకాలు. దీంట్లో మొదటిది ఏంటి అని అంటే దృఢ రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము. రెండవది ఏంటి? అదృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము. ఓకే, రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రైట్, ఈ దృఢ రాజ్యాంగాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తాము అంటే పరుష రాజ్యాంగం అని పిలుస్తారు. ఏమంటాము? పరుష రాజ్యాంగం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. దీని తెలుగులో సరళ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకు భారత రాజ్యాంగము అనేది లిఖిత రూపంలో ఉన్నది అనేది అర్థమైంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ రిటర్న్ ఫామ్. ఓకే, అంతేకాదు విస్తృతమైన రాజ్యాంగము. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. ఎంటైర్ ఇన్ ద వరల్డ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగమేమో అమెరికా రాజ్యాంగము, అతి పెద్ద రాజ్యాంగమేమో భారత రాజ్యాంగం. మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఎందుకు తయారు చేసినారు అంటే అప్పుడున్నటువంటి దేశ జనాభా సుమారుగా ఒక 40 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభా 121 కోట్లు అయితే ప్రస్తుతము సుమారుగా భారతదేశంలో ఒక 140 కోట్ల పైచిలుకు జనాభా ఉన్నది. ప్రస్తుత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము ఇండియా. ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా రైట్ నౌ. ఓకే, అప్పుడున్నటువంటి యొక్క 40 కోట్ల భారతీయుల ఆశలను, వాళ్ళ అవసరాలను
దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రూపకల్పన చేసినారు. వన్ మోర్ థింగ్, ఫస్ట్ వన్ ఈజ్ అ హ్యూజ్ పాపులేషన్, ద సెకండ్ వన్ ఈజ్ ద డిఫరెంట్ రిలీజియన్ పీపుల్, డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్, డిఫరెంట్ ట్రెడిషనల్ పీపుల్, డిఫరెంట్ కల్చరల్ పీపుల్ ఆర్ హియర్. విభిన్నమైన మతాలు, కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగ రూపకల్పన చేయడము జరిగింది. అందుకోసమే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంగా మనది ఉండింది. 395 ప్రకరణలు ఉండేవి రాజ్యాంగము అమల్లోనికి వచ్చేటప్పుడు. At the time of constitution came into force, number of articles 395. భాగాలు 22. How many parts? 22. షెడ్యూల్స్ ఎన్ని అంటే 8. ఎన్ని షెడ్యూల్స్ అమ్మా? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. జనవరి 26, 1950 నాడు భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ప్రకరణల సంఖ్య 395, భాగాలు 22, షెడ్యూల్స్ 8. ఓకే, వీటినే మనము మదర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్, మదర్ కాన్స్టిట్యూషన్ పార్ట్స్, మదర్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్స్ అని పిలుస్తాము. మాతృ రాజ్యాంగ ప్రకరణలు, మాతృ రాజ్యాంగ భాగాలు, మాతృ రాజ్యాంగ షెడ్యూల్స్ అని పిలుస్తాం. ప్రస్తుతం 445 ప్రకరణలు, 25 భాగాలు, ఓకే, 12 షెడ్యూల్స్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ టెక్స్ట్ బుక్. ఓకే, సో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఒక రకంగా, ప్రస్తుతం ఇంకో రకంగా షెడ్యూల్స్, భాగాలు, ప్రకరణలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగము భారత రాజ్యాంగము అనేది గుర్తుంచుకోండి. చిన్న రాజ్యాంగం అమెరికా, పెద్ద రాజ్యాంగము భారత్. సో భారత రాజ్యాంగ లక్షణాల్లో మొదటిది లిఖిత విస్తృత రాజ్యాంగము. రెండవది, అనదర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ దృఢ అదృఢ రాజ్యాంగ మిళితము. రాజ్యాంగ మిళితము. కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దృఢ అదృఢ రాజ్యాంగ మిళితం. మనం ఇక్కడ చూసినాం, లిఖిత రాజ్యాంగాన్ని 2 విధాలుగా వర్గీకరిస్తాము. ఒకటి దృఢ రాజ్యాంగము, రెండవది అదృఢ రాజ్యాంగంగా మనము పిలుస్తూ ఉన్నాం. ఓకే, దృఢ రాజ్యాంగము అంటే సులభంగా సవరించడానికి వీలు లేనటువంటి రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటాము. రిజిడ్ కాన్స్టిట్యూషన్ మీన్స్ a constitution provisions cannot be amended easily. It is called as rigid constitution. సులభంగా సవరించడానికి వీలు లేనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనము దృఢ రాజ్యాంగం అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. ఓకే, అదృఢ రాజ్యాంగం అంటే అతి సులభంగా సవరించడానికి వీలైన రాజ్యాంగము. అంటే వెరీ ఈజీ టు చేంజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. దృఢ రాజ్యాంగ లక్షణాలు కొన్ని ఉన్నాయి, అదృఢ రాజ్యాంగ లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, రైట్. మిగతాయి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత.
మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్, స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.